మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, దీంట్లో మహిళల మాత్రం అత్యంత ప్రీతికరంగా భావించే రోజు శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం. ఇది రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోని, అంటే తమ భర్తలు కానీ, పిల్లలు, కుటుంబ సభ్యులు కానీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని మొత్తం అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలగాలని వాటి గురించి మొత్తం మీరు ఉదరించి తలస్నానాలు చేసుకొని ముత్తైదులంతా ఒక చేట చేరుకొని మరీ కూడా వరలక్ష్మి వ్రతం అమ్మవారిని మొత్తం వేడుకునే సందర్భం చూస్తున్నాం. అసలు మరి వరలక్ష్మి వ్రతం గల ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి అనే ఒకసారి మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? ఈ శ్రావణ మాసం ఉంది, శ్రావణ శుక్రవారం రోజున ఇలాంటి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి? నమస్తే అండి. వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి అనేది మన సాంప్రదాయము. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ పెళ్ళైన మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు అన్న విషయానికి వస్తే, ముందుగా పెళ్ళైన స్త్రీకి కావాల్సిన మొదటి అంశం ఏంటి అంటే సౌభాగ్యం కోసము స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి అంటే శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలగడానికి, పిల్లలు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఆ ఇల్లు సిరి సంపదలతో ముందుకు నడవడానికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి అనేది నమ్మకము. ఆ పాజిటివ్ ఎనర్జీస్ అంటే మనం మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు, అమ్మవారి మంత్రాలు చదివేటప్పుడు, అష్టోత్తరాలు చదివేటప్పుడు వచ్చే ఆ ఎనర్జీ ఇంట్లో అంతా ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అనేది మన భారతదేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో చేసుకుంటారు. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత కథని తెలుసుకొని ఆ రోజు ఇంటికి వచ్చిన ప్రతి ఆడవాళ్ళని కూడా గౌరవిస్తూ వాయనం ఇవ్వడం అనేది అలవాటు. అంటే ఆ రోజు వచ్చిన ప్రతి ఆడవారు కూడా ఆ ఇంటికి మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ వారి కాళ్ళకి నమస్కారం చేసుకొని వారికి పసుపు కుంకుమలు ఇచ్చి వాయనం ఇచ్చి వారిని సాగనంపుతారు. ఆ రకంగా ఈ వ్రతాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటారు. మేము కూడా కన్నుల పండుగగా ఈరోజు ఈ వ్రతాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా మహిళలందరము వరలక్ష్మి వ్రత సందర్భంగా కలుసుకోవడం జరిగింది. మేడం గారు మా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మొదటిసారి తన వివాహం తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని నేడు ఆచరించారు. సంతోషం మేడం. ఈ వ్రత ప్రభావం వల్ల మేడం యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది కూడా దినదినాభివృద్ధి చెందుతూ సిరి సంపదలతో తులతూగుతూ అష్టైశ్వర్యాలతో పెంపొందుతూ ఉండాలని మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ పసుపు బొట్లు ఇవ్వడం, వాయనాలు ఇవ్వడం మనకు జరుగుతున్న రివాజ్. ఈ రకంగా చేయడం ఎందుకంటే సౌభాగ్యాన్ని నిలుపుకొని ముత్తైదుగా బ్రతకాలనేది మనకు సనాతన సాంప్రదాయాల నుంచి మనకు వస్తుంది. కూర్చున్నట్టు నడవడిక ఏమిటంటే భర్త ముందుగానే భార్య చనిపోవడం అనేది అంటూ ఉంటాను. మా పెద్దవాళ్ళ నుంచి నేను తెలిసినటువంటి విషయం ఏంటంటే ముత్తైదుగా చనిపోవాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. ఆ ముత్తైదు తన నిండు నూరేళ్లు ఉండాలని, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ వ్రతాన్ని మనము ఆచరిస్తూ ఉంటాము. ఒక మహిళకు ముత్తైదుతనం అనేది అంత ప్రాముఖ్యతనిస్తుంది. ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మేమందరం శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ తాండవ కృష్ణ ఇన్స్టిట్యూషన్లో అందరం కలిసి మంచిగా సంబరంగా చేసుకుంటున్నాం. దీన్ని ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆడవారికే కాకుండా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ, మహిళలందరికీ కూడా ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది మా తాండవ కృష్ణ అకాడమీ నుంచి మా మేడం మమ్మల్ని అందరినీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం
శ్రావణ వరలక్ష్మి వ్రతం అని చేసుకుంటారు. ఈ సందర్భంగా ఏంటంటే ఆడవాళ్ళందరూ కలిసి తను ఒక్కరే కాకుండా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో కూడా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళను కూడా తమ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది అనే ఉద్దేశంతో అందరినీ పిలిచి వారికి పసుపు కుంకుమలతో పాటు వాయనము ఇస్తున్నమ్మ వాయనం అని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ సంతోషంగా ఆ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉంటారని, అదే కాకుండా మనశ్శాంతి కూడా చాలా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా, ఇక్కడ మహిళలంతా ముత్యాలంతా ఒక చెట్టు చేరుకుని మాత్రం ఇట్లా సంబంధించిన వరలక్ష్మి సంబంధించిన వ్రతాన్ని ఇక్కడ అంత అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ముఖ్యంగా అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటు ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి తమ కుటుంబ సభ్యులు కూడా కళాకాలం నిండుగా హ్యాపీగా ఉండాలి, భర్తలు కూడా అంటే పసుపు కుంకుమలు మంచిగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటారు. ఉదయం నుంచి కూడా తలస్నానం చేసుకొని ఇక్కడ నుంచి వాయనాలు కూడా ఇచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనంతో మహిళా సందడి వాతావరణం నెలకొంది.